తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి కృపా సందేశాల శీర్షికలో మరొక నూతన ఎపిసోడ్లోనికి, నూతన భాగంలోనికి మేము ప్రవేశిస్తున్నాం. నాయన, ఏ మాటలైతే మేము మాట్లాడుకొని మరింత గొప్పగా వాస్తవాలలో మేము ప్రయాణం చేయుటకు అవసరమో ఆ మాటలు మాకు అనుగ్రహించి మా అందరి పరలోక ప్రయాణమును మెరుగుపరచమని వేడుకొనుచు, బలపరచమని వేడుకొనుచు, మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కృపా సందేశాల శీర్షికలో 12 భాగాలు ముగించుకొని 13వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. దేవుని కృప అన్న పేరు మీద సత్య వక్రీకరణ జరుగుతోంది క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సమాజంలో అన్నది మనం ఒక శీర్షికగా ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి విషయమని భావించి పరిగణించి మాట్లాడుకుంటున్నాం. ఈ సిద్ధాంతమును, అంటే ఈ హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ అనేటువంటి సిద్ధాంతమును భుజాన మోస్తున్నటువంటి బోధక సమూహం వారు చెప్పే ఒక మాటలో, విశ్వాసులు అన్నవారు దేవుని దగ్గరకు వచ్చి, నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపం చేశాను, ఏ సందర్భంలోనైనా బలహీనుడనయ్యాను, బలహీనురాలనయ్యాను, నన్ను క్షమించు అని అడగకూడదు. అది దేవునిని అవమానపరిచినట్టు అవుతుంది. ఆల్రెడీ సిలువలో కార్చబడినటువంటి రక్తంలో మన జీవితాలు కడుగుకున్న తర్వాత మరెప్పుడు కూడా నన్ను క్షమించు ప్రభు అనే మాట విశ్వాసుల నోట రాకూడదు అని వీళ్ళు ఏదైతే ఈ సిద్ధాంతాన్ని ప్రచురపరిచే లేదా ప్రకటించే క్రమంలో ఈ విషయాన్ని వారు మాట్లాడుతున్నారో, ఆ పాయింట్ను మాత్రమే తీసుకొని గడిచిన వారం నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి రక్షింపబడితే రక్షణ ఇక పోదా, ఉంటుందా అనేది కాదు నేను మాట్లాడుతుంది. లాస్ట్ వీక్ నుంచి వింటున్న మీకు కూడా ఒక క్లారిటీ కోసం ఇది నేను ప్రస్తావిస్తున్నా. గత ఆదివారం నుంచి నేను మాట్లాడుతున్నది, విశ్వాసులైనటువంటి మనలాంటి వారు దేవుని దగ్గరకు వచ్చి ఎప్పుడైనా, ఏ సందర్భంలోనైనా నన్ను క్షమించు ప్రభువా అని ఒక కారణాన్ని బట్టి దేవుడిని అడగొచ్చా, అడగకూడదా? ఒకవేళ పడిపోతే అని అడిగితే వీళ్ళు అలా అడగకూడదు, అది దేవునిని అవమానపరిచినట్టు అవుతుందని వారు చాలా బలంగా బల్లగుద్ది చెబుతుంటారు. అది ఎంతవరకు వాక్యానుసారమైనది రండి ఆలోచిద్దామని బైబిల్ దగ్గరకు వచ్చాను. దానికోసం నేను ఎగ్జాంపుల్గా గడిచిన వారం ప్రకటన గ్రంథంలో కనబడే ఒక సంఘాన్ని, ఆ సంఘంలో ఉండే పరిస్థితులను తీసుకొని మాట్లాడాను. ఓవరాల్గా ఈ యొక్క సందేశానికి ఒక టైటిల్ కూడా ఇచ్చాం, విశ్వాసులు పాపాలను ఒప్పుకొనవలెనా అని. గడిచిన వారం మనం మాట్లాడుకున్నది మొదటి భాగం అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకొనబోచున్నది రెండవ భాగం. ఒక 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకొని కొంచెం దానిని మళ్ళీ మీ జ్ఞాపకానికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. తుయతైరా అనేటువంటి ప్రాంతంలో ఒక సంఘం కదా మనం మాట్లాడుకుంది. అందులో భ్రష్టు పట్టినటువంటి ఒక బృందం మనకు కనబడుతోంది. ఉదాహరణకు ఆ సంఘంలో వాళ్ళ సంఖ్య ఒక 50 అని అనుకోండి అని అన్నాను. సంఘంలో మొత్తం ఒక 200 మంది ఉన్నారని అనుకుంటే అందులో 50 మంది బాగా భ్రష్టత్వంలోనికి జారిపోయారు, దారి తప్పారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వ్యభిచారము లేదా జారత్వము, విగ్రహారాధన అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి జారిపోయిన ఆ 50 మంది పరిస్థితి ఏంటి అని నేను అడిగాను. అదే స్థితిలో కనుక వాళ్ళు కన్ను మూస్తే వాళ్ళకు వచ్చే తీర్పు ఏమిటి? ఒకప్పుడు వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు గనుక ఈ భ్రష్టత్వంలో బ్రతికి, జారత్వంలో బ్రతికి కన్ను మూస్తే అదే స్థితిలో దేవుడు వారికి నీకు పరలోకం శాంక్షన్, మరొకసారి నువ్వు కడిగేశాను కదా అని అంటాడా?
లేకపోతే వాళ్ళకు వచ్చే తీర్పు ఏంటి అని ఆలోచిద్దాము రండి అని పిలిపించాను, లేదా పిలుపునిచ్చాను. ఖచ్చితంగా అది భయంకరమైనటువంటి పాపము అని మనకు అర్థమైంది. పోతే మిగిలిన 150 మంది ఎవరైతే ఉన్నారో ఆ 150 మంది గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. ఎగ్జాంపుల్గా 150 మంది నేను తీసుకున్నాం. ఈ 150 మంది ఎవరు అని అడిగితే, ప్రభు యొక్క మార్గంలో బాగానే ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ ఏదైనా సమయంలో వారు ఒకవేళ తొట్టిల్లితే, ఆ తొట్టిల్లు పాటును బట్టి దేవుణ్ణి నన్ను క్షమించు ప్రభువా అని వారు అడగొచ్చా లేదా అడగకూడదా అని ప్రశ్నించినప్పుడు మనకు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట కనబడింది. అది చదువుకుందాం ఒక్కసారి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని కనబడుతోంది. మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. వెరీ గుడ్. మరి బైబిల్లో కనబడుతోంది కదా, మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉండాలి అని అన్నప్పుడు సదరు ఈ బోధక సమూహం, ఈ సిద్ధాంతాన్ని మోస్తున్న వారు చెప్పే విషయం ఏంటంటే, అసలు ఆ మాట ఆ అపోస్తలుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతున్నది విశ్వాసులతో కాదు, ఆయన మాట్లాడుతున్నది అవిశ్వాసులతోనూ, ప్రత్యేకించి నోస్తికులతోనూ. నాస్టిక్స్ అంటాం ఇంగ్లీష్లో. గడిచిన వారము నేను దాన్ని మీకు ఎవిడెన్స్గా నేను చూపించలేదు, ఆ ఫ్లోలో బై మిస్టేక్ అది మిస్ అయింది. వారు నిజంగా అలా అంటారా? ఈ మాట విశ్వాసులతో కాదు యోహాను గారు అంటుంది, ఆయన ఈ మాట మాట్లాడుతోంది అవిశ్వాసులతో అని వాళ్ళు నిజంగా అంటారా అన్నది స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి. ఆండ్రూ ఫార్లే ఈయన పేరు. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. John is not correcting believers in his opening statement. He is addressing Gnostics who had infiltrated the early church and were teaching false doctrines. Verse 9 is a remedy for unbelievers who have been influenced by Gnostic peer pressure and are now claiming sinless perfection. అక్కడ వరకు మాత్రమే చెబుతాను. జాన్ అంటే యోహాను గారు. ఇక్కడ యోహాను గారు కరెక్ట్ చేస్తుంది. యోహాను గారు ఈ మాట 9వ వచనంలో మాట్లాడుతోంది ఆయన అవిశ్వాసులతో కానీ విశ్వాసులతో కాదు అంటున్నాడు. స్క్రీన్ మీద నేను ఎవిడెన్స్ని కూడా చూపిస్తున్నాను. John is essentially asking, instead of claiming that you have no sin, will you consider changing your mind? Instead of claiming you've never sinned, how about agreeing with God? He's inviting Gnostics, Arjun. He's inviting Gnostics to rethink their point of view. If they'll admit their sinfulness, then God can do a saving work in their lives. Last point మీకు కొంచెం క్లారిటీ కోసం నేను చదివాను. He's inviting Gnostics to rethink their point of view. If they will admit their sinfulness, then God can do a saving work in their lives. నన్ను చూపించి. ఈ ఆండ్రూ ఫార్లే అనేటువంటి ఆయన నోస్తికులు అంటే క్రైస్తవులు కాదు, నోస్తికులను ఆహ్వానిస్తున్నాడు. మీరు పాపాల నుంచి రిపెంట్ అయ్యి పాపాల నుంచి మీరు బయటికి రావడానికి మీరు పాపులని దేవుని దగ్గర ఒప్పుకోండి. ఎందుకంటే నోస్తిక సిద్ధాంతం ఏంటంటే మన పాపులం కాదని. నోస్తికులు అనేటువంటి వాళ్ళు ఒక తెగ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మనం పాపులం కాదు, శరీరంతో మనం ఏం చేసినా కూడా అది పాపం కిందికి రాదు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక బోధకు వారు తెరలేపి ఆనాటి ప్రాచీన ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా వారి సిద్ధాంతం పుంజుకుంది తర్వాత. అయితే యోహాను గారు మాట్లాడుతోంది ఇంతకు విశ్వాసులతోనా ఈ నోస్తిక సమూహముతోనా అని మనం ఆలోచిస్తే వీళ్ళు అంటున్నారు విశ్వాసులతో కాదు ఆయన మాట్లాడుతోంది, నోస్తికులతో లేదా అవిశ్వాసులతో మాట్లాడుతున్నాడు అని ఆండ్రూ ఫార్లే అనేటువంటి ఆయన అంటున్నాడు. ఇంకొకటి చూద్దాం మరొక మనిషి ఆన్ ద స్క్రీన్. సిమిలర్లీ ఆండ్రూ వాన్ డర్ మోవ్ రైట్స్ దిస్ వర్స్. మరొక మనిషి ఈయన ఏమంటున్నాడు అది చూడండి ఈ మాట. John was not writing to believers in that chapter. He was addressing the Gnostics who had infiltrated the early church. ఇలాంటి వాళ్ళు ఎందరో చూపించాలి. ఇలాంటి వారు ఎందరో ఏదో ఒక మనిషిని, ఒక శాఖను లేదా ఒక డినామినేషన్
డినామినేషన్ని మనం టార్గెట్ చేయట్లా. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో బోధక సమూహం అన్న వాళ్ళు వాక్యాన్ని, బైబిల్ గ్రంథంలోని పుస్తకాలను ఎంత భయంకరంగా వక్రీకరిస్తున్నారో మీరు చూడండి అని పిలుపునిస్తున్నా. నేనేదో వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళు అలా అనకపోయినా వాళ్ళు అలా అంటారు అని మీ ముందు ఏదో నేను కథలు అల్లే ప్రయత్నం చేయట్లా. సాక్ష్యాలతో మీ ముందు నేను మాట్లాడుతున్నానన్న సంగతి మీరు గుర్తించాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట, మనము మన పాపాలు ఒప్పుకోవాలి అన్న మాట యోహాను గారు మాట్లాడుతోంది అవిశ్వాసులతో అంటున్నారు వీళ్ళు. ఎందుకలా అదే పనిగా అవిశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నాడని వీళ్ళు ఎందుకు అదే పనిగా మాట్లాడుతున్నారంటే, ఈ వచనం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అనేది వీళ్ళకి పెద్ద అడ్డుబండ. ఎందుకు? పాపాలు ఒప్పుకోమని చెబుతున్నాడు యోహాను గారు అపోస్తలుడు. వీళ్ళ సిద్ధాంతం ఏం చెబుతోంది? మన పాపాలు ఒప్పుకోకూడదు దేవుని దగ్గర, ఆయన అవమానపరిచినట్టు అవుతుంది. ఆల్రెడీ నేను శిలువ దగ్గర నేను కడిగిన తర్వాత 10 ఏళ్ల కిందటే బ్యాప్టిజం అప్పుడు, ఇప్పుడు వచ్చి ఏంట్రా నా దగ్గరకు వచ్చి నేను పాపి నన్ను క్షమించంటున్నావు, అది నన్ను అవమానపరిచినట్టని దేవుడు ఫీల్ అవుతాడు అని వాళ్ళు అంటుంటే, ఈ వచనాన్ని ఏం చేద్దామని మనలాంటి వాళ్ళు ముందు పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది. ఇంకొకటి చూద్దాం, మరొక మనిషిని చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. Chuck Crisco, echoing this is Chuck Crisco. In John's epistle, the beginning chapter is written to Gnostics, not Christians, and it goes. చూస్తున్నారా మాట? ఏమంటున్నాడు ఆయన? ఇది క్రైస్తవులకు చెప్పినటువంటి మాట కాదు, నోస్తికులకు చెప్పినటువంటి మాట. ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి, చూపించు. ఎంతమంది ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా దీనిని మోస్తున్న వారు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి, ఏమాత్రం భయం లేక. గడిచిన వారం మొదటి భాగంలో నేను చూపించాను, అసలు యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక విశ్వాసులకు వ్రాయబడుతోందా అవిశ్వాసులకా అని ఎవిడెన్స్ని మీ ముందు నేను అనేకమైన వచనాలు చదివి వినిపించాను. మీరు కూడా తర్వాత చూడమని కూడా చెప్పాను. సరే, మళ్ళీ వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది కనుక, వాళ్ళ యొక్క వర్షన్ ఏంటో మనం చూసాం కనుక, వాళ్ళ వాదన ఏంటో మనం చూసాం కనుక, ఇంకొకసారి వేగంగా కొంచెం మనం నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక విశ్వాసులక అవిశ్వాసులక అని చూస్తే, అసలు నోస్తికులు అంటేనే క్రైస్తవులు కాదు. నోస్తికులు అనంటే అసలు మనము పాపులమే కాదు, అసలు మనం భూమి మీద ఈ శరీరముతో ఏం చేసినా కూడా, శరీరముతో ఏమి చేసినా కూడా అది పాపము కిందికి రాదు అని చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి బోధ సిద్ధాంతం కలిగినటువంటి వారు ఈ నోస్తికులు. కానీ ఆయన ఏమంటున్నాడు మొదటి అధ్యాయంలో, లాస్ట్ వీక్ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మాతో కూడా మీకును 3వ వచనం, మొదటి అధ్యాయంలో 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ మాట నోస్తికులతో చెబుతున్నాడు అని అడుగుతున్నా నేను. మన సహవాసము యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నది అనేటువంటి మాట కానీ, మన సహవాసము తండ్రితో ఉన్నది అనేటువంటి మాట ఒక క్రైస్తవుడైనటువంటి యోహాను గారు, ఒక అపోస్తలుడైనటువంటి యోహాను గారు నోస్తికులతో చెబుతున్నాడు ఆ మాట. ఇంకా కిందికి వచ్చేస్తే, మనం అనే పదాలు 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. సరే, 2వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇంకా 2వ అధ్యాయంలో 12వ వచనం, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు ఆయన నామమును బట్టి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి పాపాలు క్షమింపబడినటువంటి వారి మీరు అంటున్నాడంటే అది క్రైస్తవులతో చెబుతున్నాడా, నోస్తికులతో చెబుతున్నాడా? లాస్ట్ వీక్ చదివించమని మీరు తర్వాత చూసుకోవాలని చెప్తున్నాను. మరి ఎన్ని లేవు, ఎన్ని ఉన్నాయి? 2వ అధ్యాయంలో ఇంకొక మాట చూద్దాం. చాలా ఉన్నాయి, చాలా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కనుక నేను ఎక్కువ దీన్ని ప్రొలాంగ్ చేయదలుచుకోలేదు. 27వ వచనం అదే 2వ అధ్యాయంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక. నోస్తికులతో చెబుతున్నాడు ఈ మాట. సరే, ఎందుకైనా మంచిది ఇంకొంచెం క్లారిటీ లాస్ట్ వీక్ వినని వారి కోసం. 2వ అధ్యాయం 13వ వచనం, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను.
చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. అసలు మీరందరూ కూడా క్రైస్తవులనే మాట్లాడుతున్నాడే కానీ నోస్తికులనే భావంతో మాట్లాడడం లేదే. క్రైస్తవులైన వారికి, విశ్వాసులైన వారికి, ఆల్రెడీ ప్రభు యొక్క రక్తంలో కడుగబడిన వారికి ఈ పత్రిక వ్రాస్తున్నట్టుగా ఇంత స్పష్టంగా కనపడుతుంటే వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయి బోధకులు. మరి 19వ వచనం, వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. వారు వేరు మన వేరు, వారు వేరు మనం వేరని మాట్లాడుతున్నాడు. ఎవరి గురించో? 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. వీళ్ళు నోస్తికులు ఎలా అవుతారు? రైట్. 3వ అధ్యాయం 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. మనము 4వ అధ్యాయం, చాలా ఉన్నాయి అంతెందుకు, మనం 19-20 వచనాలు మళ్ళీ చూసుకుందాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనము సత్య సంబంధులము. మనము ఇన్ని ఎందుకు చూపిస్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. మన ముందే ఒక కళ్ళజోడు పెట్టుకొని ఆ కళ్ళజోడుతో నేను బైబిల్ చదువుతానంటే కుదరదు. బైబిల్ కళ్ళజోడును మనం పెట్టుకోవాలి, అప్పుడు సత్యం అర్థమవుతుంది. నేననుకున్నది బైబిల్పై రుద్దాలనే ప్రయత్నం చేయడం అనేది ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. 4వ అధ్యాయం 5వ వచనం, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీరైతే దేవుని సంబంధులు. నోస్తికులతో అంటాడన్నమాట, నోస్తికులతో అంటాడన్నమాట. ఎంత అందంగా చెప్పారు చూడండి. ఇట్ ఈస్ నాట్ టు క్రిస్టియన్స్ యు నో, ఇట్ ఈస్ టు గ్నాస్టిక్స్. స్టైల్ చెప్తే సరిపోద్దా? ఐదవ అధ్యాయము 19వ వచనం, 5వ అధ్యాయము 19వ వచనము, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. ఎక్స్క్యూజ్ మీ, ఇవన్నీ ఎందుకు చూపించాను? మొదటి పత్రిక, యోహాను గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అక్కడ పాపాలు ఒప్పుకొనమని చెబుతున్నది విశ్వాసులతోనా, బయటున్న వారితోనా, సంఘములో ఉన్న వారితోనా, సంఘము బయటున్న వారితోనా అనేది ప్రశ్న. ఇక్కడ మీకేమనిపిస్తోంది చెప్పండి? సంఘములో ఉన్న వారితో చెబుతున్నాడా, సంఘం వెలుపటున్న అన్యులతో చెబుతున్నాడు? ఈ మాట సంఘములో, సంఘస్థులకు, విశ్వాసులకు, క్రైస్తవులకు. ఈయన ఏమంటున్నాడు? చక్ క్రిస్కో. మళ్ళీ చూపించు, ఆయన లాస్ట్ చూపించు. ఆయన ఏమంటున్నాడు చూడండి మాట. ఎకోయింగ్ దిస్ ఇస్ చక్ క్రిస్కో. ఇన్ జాన్స్ ఎపిసల్ ద బిగినింగ్ చాప్టర్ ఇస్ రిటన్ టు Gnostics, not Christians. అయిపోద్దా? వీళ్ళు చెప్తే అయిపోద్దా? చూపించండి. చూస్తున్నారుగా, ఇలాంటి మాటలను మోస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమంది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే వీళ్ళ అనుచరులు వేలల్లో, లక్షల్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళిచ్చే వివరణలకు, వీళ్ళిచ్చే వ్యాఖ్యానానికి జేజేలు కొట్టుచు, జై జై అని అంటూ ఆ బోధక సమూహాన్ని ఈ జనం మోస్తున్నారు. తప్పుడు సిద్ధాంతాన్ని బోధకులు మోస్తుంటే ఈ బోధకులు జనం మోస్తున్నారు. బోధకులది తప్పందామా? అన్నిటికీ తలకాయలు ఊపేసి వెళ్ళిపోతున్న జనాల్ని తప్పందామా? ఇద్దరిది ఎవరికి ఎవరైనా తక్కువేం కాదు.
ఇద్దరిది. రానున్న కాలంలో ఇంకా మీరు ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకునేటువంటి వాస్తవాలు తీసుకొని వస్తాను విందురు కానీ. నిజమా? ఇలా బోధిస్తున్నారా వీళ్ళు కూడానా? విశ్వాసులు పాపాలు ఒప్పుకోవడం ఏంటి? ఒకసారి పైన 6వ వచనం చదువుకుంటుందాం. అదే మొదటి అధ్యాయం, యోహాను గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. ఫస్ట్ పాయింట్, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అని అంటున్నాడు. అని అంటే నాకు దేవునితో సహవాసం ఉందని ఒకవైపు చెబుతూనే చీకటిలో నడిచే ఒక బృందం ఉంది, గుంపు ఉంది, లేదా ఆ అవకాశం ఉందన్నట్టుగానే అపోస్తలుడు మాట్లాడుతున్నాడా? ఒక్కసారి మనము దేవునితో సహవాసం చేస్తే ఇక మనం పడిపోయే అవకాశమే లేదని చెప్తున్నాడా? వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్ హియర్? ఆయనతో సహవాసము కలిగి ఉన్నామని చెప్పుకునేవారు సహితం చీకటిలో నడిచే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది అన్న జాగ్రత్త అక్కడ కనబడకపోతే ఎలా అని అడుగుతున్నాను నేను. 7వ వచనం జాగ్రత్తగా చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అండర్లైన్ మాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మీరు జాగ్రత్తగా గమనించండి ఆ 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, కండిషన్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఎవరితో? అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఎవరితో? దేవునితో. దేవునితో మనం అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. దేవునితో అన్యోన్య సహవాసము గలవారైన, దేవునితో అన్యోన్య సహవాసము గలవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యేసు రక్తము ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, పరిపూర్ణంగా పనిచేస్తుంది. వారి పాపముల నుండి ఆ రక్తము పవిత్రులుగా చేస్తుందని చెబుతున్నాడు. పోయిన వారం నేను చెప్పాను, ఒక విషయం గుర్తుందా? క్షమించడాల్లో 2 రకాల క్షమాపణలు ఉన్నాయి. ఒకటి న్యాయపరమైన క్షమాపణ, మరొకటి బాంధవ్యముతో కూడుకున్న తల్లిదండ్రులు మనకు ఇచ్చేటువంటి క్షమాపణ ఏదైతే ఉంటుందో రిలేషనల్ లేదా పేరెంటల్ ఫర్గివ్నెస్ని. లాస్ట్ వీక్ మీరు విని ఉంటే ఇవన్నీ మీకు త్వరగా అర్థమవుతాయి. బ్యాప్టిజం తీసుకున్నాం. ఇక మన బాధ్యత ఏంటి? కర్తవ్యం ఏమిటి? ఆయనతో సహవాసం కలిగి నడవాలి. ఆయనతో సహవాసము కలిగి నడిచే క్రమములో ఎప్పుడైనా తొట్టిల్లితే అప్పుడు వెంటనే తండ్రి నేను బలహీనున్నయ్యాను ఈ విషయంలో, ఈరోజు ఒక తప్పు చేశాను, నన్ను క్షమించు. అప్పుడు ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే ఒకప్పుడు జ్యుడిషియల్ ఫర్గివ్నెస్ ఏదైతే మనకు సిలువ దగ్గర దొరికిందో దానితో పాటు మనకు రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఆన్గోయింగ్ రిలేషన్షిప్ దేవునితో ఏం రిలేషన్షిప్ ఇది? ఆన్గోయింగ్ రిలేషన్షిప్. రోజు దేవునితో మనము బంధము కలిగి, రోజు దేవునితో మనం సహవాసము కలిగి, ఫెలోషిప్ కలిగి ప్రయాణం చేయాలి. ఆ ఆన్గోయింగ్ మనము దేవునితో మనము వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడిచిన ఎడల అంటే వారానికి ఒక్క రోజా? దేవునితో కలిసి నడవడం అంటే నెలకొక్కసారా, 6 నెలలకొకసారా, డిసెంబర్లోనా? చెప్పండి. దేవునితో నడుచుట అనేది ఆన్గోయింగ్ రెగ్యులర్ వర్కా, లేకపోతే అమావాస్యకు పుణ్యానికి జరిగేదా అని అడుగుతున్నాను నేను. ఇది ప్రతిదిన చర్య. మీరు జాగ్రత్తగా ఆలోచించండి అన్నమాట. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల అనేది ఒక్కసారితో ఆగిపోయేదా? రెగ్యులర్గా కంటిన్యూస్గా జరిగేదా? కంటిన్యూస్గా జరిగేది. నోవాహు దేవునితో నడిచినవాడు అని ఉంటుంది బైబిల్లో. హనోకు దేవునితో నడిచినవాడు అని ఉంటుంది బైబిల్లో. నడవడం అంటే 6 నెలలకు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పి తర్వాత తన బతకడం కాదు. డైలీ లైఫ్లో నోవాహు గారికి కానీ హనోకు గారికి కానీ దేవునితో ఒక చక్కని సహవాసం. అలాగే క్రైస్తవులమైన మనం
సిలువలో ఆయన రక్తంలో కడుగబడిన తర్వాత మనము దేవునితో సహవాసము కలిగి నడుస్తూ ఉండాలి. అది కంటిన్యూస్ ప్రాసెస్, రెగ్యులర్ లైఫ్ అది. అలా ఆయనతో సహవాసము కలిగి రెగ్యులర్గా నడిచే క్రమంలో, ఈ ఆన్గోయింగ్ ప్రాసెస్లో కొన్ని సందర్భాలలో మనము కొన్ని విషయాలలో పడిపోయే సందర్భాలు కనబడుతూ ఉంటాయి. అది వెంటనే మన మనసాక్షి తెలుస్తుంది, మన హృదయాన్ని తెలుస్తుంటుంది. వెంటనే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చి మన హృదయములను సమ్మతిపరుచుకోవాలన్నాడు ఇదే పత్రికలో. ఒప్పుకోవాలి. 9వ వచనం ఏంటి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోవాలి? ఆయనతో కలిసి నడిచే వారు ఎవరైతే ఉన్నారో, ఆయనతో కలిసి సహవాసము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి మాలో పాపమే లేదని చెప్పకూడదు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము అనే ఈ మాట పేతురు గారి పత్రికలో ఉన్నది. లోకస్తులకు అప్లై అయ్యేదా, క్రైస్తవులకు అప్లై అయ్యేదా? చెప్పండి. ఈ మాట ఎవరికి డౌట్ లేదు కదా? రెఫరెన్స్ ఏమైనా చూపించినా? పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారి మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు, వారికి యాజకులనే పేరు ఉంది, రాజులనే పేరు ఉంది, స్పెషల్ పీపుల్. అయినప్పటికీ యాజకులైనప్పటికీ మనందరం దేవుని దగ్గరకు వచ్చి ఏం చెబుతూ ఉండాలి? ప్రభువా, మేము నిష్ప్రయోజకులైన దాసులమని చెప్పాలి. ఇది దేవుని బలిష్టమైన చేతి క్రింద మనల్ని మనము తగ్గించుకొని వాస్తవాలు దేవునితో చెబుతున్నట్టు. ఆలోచిస్తారో లేదో, ఆలోచించగలరో లేదో అని నేను ఆగుతున్నాను, కానీ ఎందుకైనా మంచిది, ఈ మెసేజ్ రికార్డ్ అవుతుంటుంది కనుక అందరికీ ఉపయోగపడుతుంది ఎప్పటికైనా అని ఒక మాట చెబుతాను. యోహాను గారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అనే పదం ఉంది. ఒప్పుకొనిన ఎడల అనే పదం ఉంది. ఒప్పుకొనిన ఎడల అనేటువంటి ఆ తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో కన్ఫెస్ అని అంటారు. గ్రీకు భాషలో ఏమంటారో స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. అది చూడండి ఒకసారి. వీ షుడ్ కన్ఫెస్ అని ఇంగ్లీష్లో ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. పైన చిన్న పదం మీకు బ్లూ కలర్లో గ్రీకు భాషలో కనపడుతుంది. హోమోలోగోమెన్ అని కనపడుతుంది. దీని యొక్క మూల పదం ఏంటో ఇంకొకటి చూపిస్తాడు, చూడండి. రైట్, డిక్షనరీలో ఈ గ్రీకు పదానికి ఉండేటువంటి మీనింగ్ అది చూడండి. హోమోలోజిహో లేదా గిహో అని కనబడుతోంది. వెరీ గుడ్. హోమోలోగిహో అని కనబడుతోంది. దాని మీనింగ్ ఏంటో చూస్తే మీరు జాగ్రత్తగా, టు స్పీక్ ద సేమ్. టు స్పీక్ ద సేమ్ ఇక్కడ కూడా ఉంది డెఫినేషన్. టు స్పీక్ ద సేమ్ అని కనబడుతోంది. నన్ను చూపించి ఇప్పుడు. టు స్పీక్ ద సేమ్ అంటే అది కంటిన్యూస్ సెన్స్లో ఉంది, రెగ్యులర్ సెన్స్లో ఉంది. ఒక్కసారి మనం ఒప్పేసుకొని 10 ఏళ్ల కిందటో, 5 ఏళ్ల కిందటో, 6 నెలల కిందటో, సంవత్సరం కిందటో, ప్రభువా నేను పాపిని క్షమించేసని ఆ రోజు మనం సిలువలో ఆయన రక్తంలో మనం కడుక్కొని బ్యాప్టిజం తీసుకొని ఆ తర్వాత ఇక నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని ఆగిపోయే ప్రాసెస్ కాదు ఇది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దాని మీనింగ్ అదే. గ్రీకు భాషలో ఏ పదం అయితే ప్రయోగించబడిందో దానిని మనం జాగ్రత్తగా తీసుకొని వచ్చి మనం మాట్లాడితే అది ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్లో ఉన్నట్టుగా ఏ పండితుడైనా, క్రైస్తవ పండితులనే కాదు, గ్రీకు భాష తెలిసినటువంటి ఎవరైనా కూడా సింపుల్గా చెప్పేటువంటి విషయం అని వాస్తవాలు మాట్లాడి ఎవరైనా చెప్పేస్తారు.
అది టెక్నికల్గా మీకు ఉపయోగపడుతుందని చెప్పడమే తప్ప సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సందర్భం కాసేపు ఆ పదమంతా పక్కన పెట్టేద్దాం, ఆ డిక్షనరీని పక్కన పెట్టేద్దాం, గ్రీకు పదాన్ని పక్కన పెట్టేద్దాం. పత్రిక ఎవరికి రాయబడుతుందని అర్థమైపోయింది ఇంతవరకు మనకు విశ్వాసులకు ఏం చెప్తున్నాడు? మనము వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ఎక్స్క్యూజ్ మీ, 10 ఏళ్ల కిందట నేను బ్యాప్టిజం తీసుకున్నాను అనుకోండి. 10 సంవత్సరాల కిందట ఆయన రక్తంలో నా జీవితాన్ని కడుక్కున్న తర్వాత ఆ రక్త ప్రభావములో నేను మరణించేంతవరకు బతకాలి. మళ్ళీ ఆ రక్త ప్రభావంలో బ్రతకాలి తప్ప ఆ రక్త ప్రభావం నుండి బయటికి తొలగిపోయి నేను సేఫ్ అని బతకూడదు. ఆ రక్త ప్రభావము క్రింద బ్రతుకుతూనే ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసేటప్పుడు మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారం అనేటువంటి కేటగిరీ కిందికి వస్తాం. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలట? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండడమే కదా దేవునితో సహవాసం అంటే. నేను అడుగుతున్నాను ప్రశ్న, అలానే అందరు ఉంటున్నారా? అపోస్తలుల బోధలోనే అందరు ఉంటున్నారా? తప్పకుండా సహవాసానికి వచ్చి సహవాసంలో కొనసాగుతున్న వారే అందరు ఉంటున్నారా మన సంఘాలలో అని అడుగుతున్నాను. ప్రార్థనా జీవితం చక్కగా ఆత్మీయంగా ప్రీతికరంగా దేవునికి ఇష్టపూర్వకంగా దేవునితో మాట్లాడేటువంటి ఈ యొక్క ప్రార్థన ప్రక్రియను ప్రేమించి నడిచే వాళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారా క్రైస్తవులుగా పిలబడేవారని అడుగుతున్నా నేను. వాళ్ళందరినీ మీరు దేవునితో సహవాసము గలవారైనటువంటి వారు అనే కేటగిరీ కిందికి ఎలా తీసుకొని వస్తారని అంటున్నా నేను. ఇది డిసెంబర్ 24, 2023 ఈరోజు డేట్ నేను మాట్లాడుతుంది. రేపు ఉదయం లేస్తే డిసెంబర్ 25 వస్తుంది. క్రైస్తవ మందిరాలన్నీ పోయిండవో చెప్పండి. రేపు డిసెంబర్ 25 రోజున క్రైస్తవ మందిరాలన్నీ క్రైస్తవ భక్తులతో కిక్కిరిసిపోయి ఉండవు. రేపు ఎప్పుడూ లేనట్టుగా సంవత్సరంలో రేపు ఖచ్చితంగా రెంట్కు టెంట్ తెచ్చి చేయాల్సిందే. సరిపోవు, కుర్చీలు సరిపోవు, మందిరం సరిపోదు. ఏ వారము కూడా నిండని మందిరాలు రేపెందుకు నిండుతాయి అంటే రేపు అసలైన భక్తులు వస్తారు కనుక. మరి పండుగ భక్తులు, ఇప్పుడు ఆ పండుగ భక్తులను కూడా మనము, పండుగ భక్తులు అంటే తెలుసు కదా, పండుగకు మాత్రం కనబడేటోళ్ళు, ఈ పండుగ భక్తులను సహితము మీరు దేవునితో అన్యోన్య సహవాసం గలవారు గనుక మీరు సేఫ్. రేపు పొద్దున మీరు కన్ను మూసినా మీరు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్దామా? మనకు అక్కడ కండిషన్ కనపడడం లేదు. ఇందాక పేతురు గారి పత్రికలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయంలో ప్రచురం చేయనిమిత్తం అనేటువంటి వచనాన్ని ఎందుకు చూపించానో చెప్పనా? అక్కడ క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి బిరుదు యాజకులు అని. మళ్ళీ అక్కడికి వస్తాను. పాత నిబంధనలో యాజకులు ఎవరు? లేవి గోత్రికులు. ప్రధాన యాజకుడు అహరోను గారు, తర్వాత ఆయన పిల్లలు, మిగిలిన యాజకులు. కాసేపు వాళ్ళ గురించి మీరు అర్థం చేసుకోగలిగితే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అని ఒకటి ఉండేది. అవసరం కనుక ప్రస్తావిస్తున్నా. ప్రత్యక్ష గుడారానికి ఆవరణం ఒకటి ఉండేది. ఆ ఆవరణానికి తూర్పు వైపున ఒక ద్వారం ఉండేది. ఏ మనిషి అయినా కూడా దేవుని మందిరం అనేటువంటి పేరు కలిగిన ప్రత్యక్ష గుడారము ఆవరణంలోనికి రావాలంటే ద్వారము గుండా ప్రయాణం చేయాలి. కాసేపు మనకు ఎదురుగా ఒక డోర్ ఒకటి ఉంచుకోండి, అదే అనుకోండి. కాసేపు ఆ ద్వారమే, ఒకే ద్వారం ఉందనుకోండి. అక్కడ నుంచి ఎవరైనా ఎంటర్ అయితే మొట్టమొదట వాళ్ళకి ఎదురయ్యేది బలిపీఠం. దానిపై పశువుల రక్తం ప్రోక్షింపబడుతూ ఉంటుంది. ఆ బలిపీఠము దాటి ఇక్కడికి రావాలంటే మందిరంలో, ఈ స్టేజ్ అంతా మందిరం అనుకోండి. కాసేపు అక్కడ ద్వారం ఉంది. ద్వారము తర్వాత బలిపీఠం కనపడుతుంది. బలిపీఠంపై రక్తం కనపడుతుంది. ఆ బలిపీఠానికి ఇక్కడున్నటువంటి మందిరానికి మధ్యలో ఒక గంగాళం, ఇత్తడి గంగాళం అనేది కనబడుతుంది. ఆ ఇత్తడి గంగాళంలో నీళ్లుంటాయి. ఆ ఇత్తడి గంగాళం వెనుకల అవతల ఆల్రెడీ బలిపీఠం ఉంది. ద్వారము గుండా ప్రవేశించిన వాడు రక్తాన్ని ఆశ్రయిస్తాడు బలిపీఠం దగ్గర. రక్తాన్ని ఆశ్రయించిన తరువాత మందిరంలో పరిచర్య చేయాలంటే ఎవరైనా యాజకులు, మందిర పరిచర్య పాత నిబంధనలు ఎవరు చేయాలి? యాజకులే చేయాలి. ఆ యాజకులు అన్న వారు మందిర పరిచర్య చేయాలంటే ప్రతి దినము ఆ ఇత్తడి గంగాళంలోని నీళ్లతో తమ చేతులను కాళ్లను కడుక్కుంటూ ఉండాలి. ఎంతమందికి అవగాహన ఉంది మాట? అవగాహన ఉన్న వాళ్ళు చేయొద్దండి.
రైట్. అంటే ఆల్రెడీ రక్తాన్ని ఆశ్రయించిన వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎందుకు ఇత్తడి గంగాళంలోని నీళ్ళని ఆశ్రయించాలో మీరు నేను అడుగుతున్నాను చెప్పండి. చూద్దాం ఒక వచనం బైబిల్లో, నిర్గమకాండము 30వ అధ్యాయం. నిర్గమకాండము 30వ అధ్యాయం 17 నుంచి చూద్దాం, 17 నుంచి. నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును, నెక్స్ట్ అతని కుమారులను తమ చేతులను కాళ్లను ఏం చేయాలి? కడుగు కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చునప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుగు కొనవలెను. అండలేం చేయాలి ఈ మాటలన్నీ. తాము చావకయుండునట్లు, 21వ వచనం, తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. ఎంత క్లియర్గా ఉంది. ఇంత వీళ్ళెవరు? అహరోను, ఆయన పిల్లలు ఎవరు? యాజకులు. ఏ సేవ చేసేవాళ్ళు? మందిర సేవ చేసేవారు. మందిర సేవ బాధ్యతలు కలిగిన వారు ప్రతి దినం ఏం చేయాలట? చూడండి అక్కడ, ఆయన చూపించిన నీళ్లతో వారి చేతులను కాళ్లను ఏం చేస్తూ ఉండాలి? కడుగుకుంటూ ఉండాలి. కడుక్కోకపోతే చచ్చిపోతారని చెబుతున్నాడు ఇక్కడ, మొహమాటం లేకోకుండా. ఎందుకు చచ్చిపోతారు? నేనే చంపేస్తానన్నాడు అంతే. ఆయనే చంపేస్తాడు అంతే. ఎంత ధైర్యం రా మీరు! నా పవిత్రమైనటువంటి మందిరములో కడుగు కొనకుండా పరిచర్య చేయడానికి మీకు ఎంత ధైర్యం చెప్పండి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారపు పరిచర్యలో ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఏమిటది? సేవకులైన వారు ప్రతి దినము ఆ నీటితో తమను తాము ఏం చేస్తూ ఉండాలి? చేతులను కాళ్లను కడుక్కుంటూ ఉండాలి. వీళ్ళు ఎదురు ప్రశ్న వేయకూడదు దేవుని దగ్గరకు వచ్చి. మళ్ళీ బలిపీఠం దగ్గరకు వచ్చాంగా, బలిపీఠం దగ్గర ఆల్రెడీ మా జీవితాలు కడగబడ్డాయిగా, జీవితాలు కడగబడిన తర్వాత రోజు ఇది ఎందుకు గడుక్కోవాలి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సరే, ఒక మాట అడుగుతాను చెప్పండి. పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం అనేది క్రొత్త నిబంధనలో ఉన్న వారికి సాదృశ్యంగా ఉందా లేదా? ఉపమానంగా ఉందా లేదా చెప్పండి. చూద్దాం ఒకటి. హెబ్రీ పత్రిక 9:9. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అండలేం చేయండి అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనము. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? ప్రస్తుత కాలం ఉన్నోళ్ళందరూ కూడా పాఠాలు నేర్చుకోవడానికి ఆ గుడారాన్ని చూడాలి. ఆ గుడారం అనేది ఒరిజినల్ లెసన్ మనకు నేర్పిస్తుంది అంటుంది అక్కడ. ఆ గుడారానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే పాత నిబంధనలో కనపడుతుందో అందులో ఒక ప్రక్రియ కనపడుతోంది. ఆ ప్రక్రియనే ప్రతిదినము కడుగుకొనుట. ప్రతిదినము కడుగుకొనుట. మందిర సేవలు ఏ రోజు చేయాలి? ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు సేవ చేయవలసిన వారు ప్రతిరోజు ఎక్కడికి రావాలి? నీళ్ళ దగ్గరికి రావాలి. నీళ్ళతో ఏం చేయాలి? కడుక్కుంటూ ఉండాలి. నేను అడుగుతున్నాను చెప్పండి, కడుగుకోవడం అనే అవసరత మురికంటుకున్న వాళ్ళకు ఉంటుందా? మలినం అంటుకున్న వాళ్ళకు ఉంటుందా? మలినమే లేని వాళ్ళకు ఉంటుందా? మీరు చెప్పాలి. మలినం అంటుకుంటేనే కడుక్కోవడం అనే ఒక అవసరత ఏర్పడుతుంది. క్లీనింగ్. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభువే తన ఎదుట సంఘము మలినము లేకుండా ఉండడానికి వాక్యముతో ఏం చేస్తూ ఉంటాడట? ఉదక స్నానం. చూద్దాం అన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనములు కలిసి ఉన్నాయి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక
పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. సంఘము తన ఎదుట నిష్కలంకంగా ఉండాలంటే ఏమవసరం? కడుగబడుట. సరే, ఒక మాట చెప్తాను ఇంకొంచెం క్లారిటీ కోసం. సిలువలో చిందింపబడినప్పుడు అందరి పాపాలు కడుగబడ్డాయి, పరిశుద్ధులైపోయాం. పరిశుద్ధులైపోయిన తర్వాత కాసేపు దాన్ని స్నానము అందాం. ఎక్స్క్యూజ్ మీ, సిలువలో కార్చబడిన రక్తములో మన జీవితాలు కడుక్కోవడం అంటే మనందరము కూడా మన ఆత్మలకు స్నానం చేయించడం. క్రీస్తు రక్తములో మనందరం కూడా ఏం చేశాము? ఒకప్పుడు స్నానము చేశాం. మీరు ఎప్పుడైనా బయట రోడ్డు మీద నెలల తరబడి స్నానాలు లేక జుట్టంతా పెరిగిపోయి జుట్టంతా అట్టలట్టలుగా మారిపోయి అడుక్కునేటోళ్ళను పిచ్చోళ్ళను మనం చూసే ఉంటాం కదా బయట. అలాంటి వారి శరీర పరిస్థితి ఎలా ఉంటుంది? మురికి ఏ స్థాయిలో ఉంటుంది? అబ్బో, ఒక 10 సార్లు స్నానం చేస్తే కానీ వర్కౌట్ అవ్వదు. విషయం ఏంటో చెప్పనా? ఆ మనిషికి మామూలు స్నానం కాదు, చాలా పవర్ఫుల్ స్నానం అవసరం ఇప్పుడు. ఐ రైట్ ఆర్ నాట్? రైట్. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మనందరి జీవితాలు అంతకంటే భయంకరంగా ఉన్నాయి. మొట్టమొదటిసారి మనం బ్యాప్టిజం తీసుకున్నామే, లేదా సిలువ దగ్గరకు వచ్చామే అంటే మొట్టమొదటిసారి బ్యాప్టిజం అంటే రెండోసారి కూడా తీసుకున్నారని కాదు ఇక్కడ నా పాయింట్. సిలువ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చామే నా పాయింట్. మనం బ్యాప్టిజం తీసుకున్న రోజు ఏదైతే ఉందో, అందరు అక్కడికి వెళ్ళిపోదాం. మనం బ్యాప్టిజం తీసుకున్న రోజున దేవుని ఎదుట మన యొక్క ఆత్మీయ పరిస్థితి, మన యొక్క ఆత్మల పరిస్థితి ఎలాగుందని అడిగితే, ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో మనిషి ఉన్నాడే, సంవత్సరాల తరబడి నెలల తరబడి స్నానాలు లేక భయంకరమైనటువంటి దుర్వాసనతో నిండిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో, అంతకంటే భయంకరమైన, అంతకంటే చీదరగా కనబడేటువంటి పరిస్థితి మనందరిది కూడా సిలువ దగ్గర. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మన జీవితాలు అబ్బో మంచు కంటే తెల్లనైన పరిస్థితిలోనికి మన జీవితాలు వచ్చేసాయి. ఆ రోజు మనం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఆయన రక్తంలో మన జీవితాలు కడుక్కున్నాం చూడండి. ఆ రోజు మన పరిస్థితి సంపూర్ణంగా మనము కడుగబడిన స్థితిలో ఉన్నాం, అంటే స్నానము చేయబడ్డాం. అది నా పాయింట్. అయితే స్నానము చేసినప్పటికీ, ఎక్స్క్యూజ్ మీ, మన చేతులను మన కాళ్ళను ప్రతిదినం ఏం చేస్తూ ఉండాలి? కడుగుకుంటూ ఉండాలి. స్నానం చేశాను కదా అని ఆగిపోతే కుదరదు. ఇది మనకు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. శిష్యుల పాదాలు కడుగుతుంటే పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి పేతురు గారు, మీరేంటి ప్రభు నా పాదాలు కడగడము? వద్దు, నేను భరించను అంటాడు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటో ఖచ్చితంగా ఈ సందర్భంలో చూడాలో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ఎవరు? యేసు ప్రభు. అంతర పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు? ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తనను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. కాసేపు జాగ్రత్తగా చూస్తే పాదాలు కడుగుతున్నాడు, అంతేనా? పాదాలు కడుగుతున్నాడు. పేతురు గారు వద్దన్నారు. రైట్. అప్పుడు 10వ వచనంలో ఆయన అంటున్నాడు, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అక్కర్లేదు.
మీరు పవిత్రులే, కానీ మీ పాదాలు కడగబడాలి. ఆ పాయింట్ చూడండి అక్కడ. ఇస్కరియోతు యూదాను కాసేపు పక్కన పెట్టేయండి. ఇస్కరియోతు యూదాను కాసేపు పక్కన పెట్టేయండి. ఈ 11 మంది గురించి మాట్లాడితే మీరు పవిత్రులే, కానీ ప్రతిదినం ఏం జరగాలి? మీ పాదాలు కడుక్కుంటూ ఉండాలి. ఏంటి ఇక్కడ మనకు వెంటనే అర్థం కాదు, కానీ ఆ రోజుల్లోనికి వెళ్తే ఆ రోజుల్లో ప్రతి ఇంటికి ఒక ట్యాప్, ఇంటింటికి నల్ల అంటాము, కుళాయి అంటాం. ప్రతి ఇంటికి ప్లంబింగ్ ఫెసిలిటీ లేదు ఆ రోజుల్లో. ఎవరైనా స్నానం చేయాలనంటే నది దగ్గరికి వెళ్ళాలి, లేదా చెరువు దగ్గరికి వెళ్ళాలి, కొలను దగ్గరికి వెళ్ళాలి, లేదా పబ్లిక్ బాత్ హౌసెస్ అని ఉండేవి. పబ్లిక్ బాత్ హౌసెస్, ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. పాతకాలంలో దాదాపు అందరికి ఐడియా ఉంటుంది. ఇంటి దగ్గర కాకుండా పబ్లిక్ బాత్ హౌసెస్కి కానీ లేదా నదికి కానీ వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చేవారు. రైట్. విషయం ఏంటంటే ఇంటి నుంచి అక్కడెక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి నదికి కానీ, చెరువుకు కానీ, కొలనుకు కానీ, పబ్లిక్ బాత్ హౌస్కి కానీ వెళ్ళి స్నానం చేసిన తర్వాత, స్నానం చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రావద్దు. ఇప్పుడు స్నానం చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి రావాలా లేదా? మళ్ళీ స్నానం చేసిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే లోపు మధ్యలో మట్టి, దుమ్ము, ధూళి ఉంటుందా ఉండదా నడుచుకుంటూ వచ్చేటప్పుడు? రైట్. స్నానం అక్కడ చేసినప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చచ్చినట్టు ఏం చేయాలి? పాదాలు కడుక్కోవాలి. ఎందుకో? దుమ్ము అంటుకుంది కనుక. అదే పని అంటించుకున్నాడా? నడుచుకుంటూ వస్తూ ఉంటే అంటుకుందా? నడుచుకుంటూ వస్తూ ఉంటే అది అంటుకుంది. అంటుకున్న దుమ్మును, ధూళిని ఇంటికి వచ్చిన తర్వాత నీళ్ళతో ఏం చేయాలి? కడుక్కోవాలి. అది ప్రాసెస్. ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం అని చేయకూడదు. స్నానం అవసరం లేదు, ఇప్పుడు పాదాలు కడుక్కోవాలి. అదే పనిగా తాను అంటించుకోవాలనుకోకపోయినా అంటుకుంది ఇది. అలా కడుక్కోకపోతే నాతో నీకు ఏమి లేదు, పాలు లేదు అన్నాడు. చూడండి, అన్నాడు పైన. ఎన్నో వచనం అది? 8వ వచనం. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అంటున్నాడు. కడుగబడాలి, నీ పాదములు కడుగబడాలి. స్నానం అవసరం లేదు, పాదాలు కడగబడాలి. స్నానం అవసరం లేదు, పాదాలు కడగబడాలి. స్నానం అవసరం లేని నీవు నీ పాదాలు కడుక్కోకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. ఆలోచించండి. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళి, నీకు స్నానం అవసరం ఉండకపోవచ్చు, కానీ పాదాలు మాత్రం కడుగబడుతుండాలి. కడుక్కోను అని నువ్వు అంటే నాతో నీకేమీ లేదు, పాలు లేదు. మీకు మ్యాటర్ అర్థమైంటే స్నానం అంటే బ్యాప్టిజం. స్నానం అంటే ఏమిటి? రైట్. తీతు గారికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, చెప్పండి, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయటం ద్వారా మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటో చెప్పండి. బ్యాప్టిజం. ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో నాతో సహా చేయొద్దండి ఒకసారి ప్లీజ్. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. రైట్. ఇప్పుడు మనందరం ఏమి చేయబడిన వారము? స్నానము చేయబడిన. స్నానం అయిపోయింది మనందరిది, కానీ ప్రతిదినం ఏం చేస్తుండాలి? చెప్పండి. ప్రతిదినం ఏం చేస్తుండాలి? పాదాలు కడుక్కుంటూ ఉండాలి. దేనితో కడుక్కుంటూ ఉండాలి? నీటితో కడుక్కుంటూ ఉండాలి. ఆ నీటి పేరే, ఎక్స్క్యూజ్ మీ, మన చేతిలో ఉన్న వాక్యం. వాక్యముతో మన జీవితాలను ప్రతిదినం ఏం చేస్తూ ఉండాలి? కడుక్కుంటూ ఉండాలి. పాదాలు కడుక్కుంటూ ఉండాలి. నేను అడుగుతున్నాను, చెప్పాలి. వాక్యముతో సహవాసం గలవాడు ప్రార్థన ఎగ్గొడతాడా? ప్రార్థనలో ఉంటాడా? వాక్యముతో కడుక్కోవడం అంటే ప్రార్థనలో ఉండడం. అంటే వాక్యమే అన్నాడు కదా, ప్రార్థన అవసరం లేదనుకుంటున్నారేమో. నో. వాక్యముతో సహవాసం కలిగి ఉండడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. మనతో మాట్లాడినప్పుడు మనం స్పందించొద్దు దేవునితో. దేవుడు అవతల వైపు నుంచి మాట్లాడినప్పుడు ఊహూనో ఏదో తలకాయ ఊపాలి కదా. బొమ్మల్లాగా, విగ్రహాల్లాగా కూర్చుంటే సరిపోదు కదా. అవతల వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతుంటే ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తుండాలి? స్పందిస్తూ ఉండాలి. అది కమ్యూనికేషన్ అంటే. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, నాయన ఇది నువ్వు సరి చేసుకోవాలి, ఇది నువ్వు మెరుగుపడాలి, ఈ విషయంలో నువ్వు బలపడాలి, ఈ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వెంటనే ఏం చేయాలి? ప్రభువా, ఈరోజు మీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు
మీకు కృతజ్ఞతలు. నిజమే ప్రభువా, మీరు చెప్పినట్టుగా మీ దాసుని ద్వారా ఈరోజు మీరు నాతో మాట్లాడారు. అంతేనా? మీ వాక్యము ద్వారా, ఈ పుస్తకము ద్వారా, ఈ అధ్యాయము ద్వారా, ఈ వచనము ద్వారా మీరు నాతో మాట్లాడారు. నా బలహీనతను మీరు నాకు చూపారు. నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను ప్రభువా. ఇంతకాలము తెలుసో తెలియకో ఆ బలహీనతలో నేను కొనసాగాను. అందును బట్టి నన్ను క్షమించు ప్రభువా. స్పందన అంటారా లేదా దీన్ని? ఆయన చెబుతుంటే మరబొమ్మల్లా ఇలానే చూసుకుంటుంటే ఎట్లా? జీవం లేని విగ్రహాల్లాగా ఇలానే చూస్తే ఇలా? మనందరము ప్రతిదినం ఏం చేస్తుండాలి? మన పాదములను కడుక్కుంటూ ఉండాలి. ఏమంటుకుంది కనుక పాదాలు కడుక్కోవాలి. మీరు చెప్పాలి, ఏమంటుకుంటూ ఉంటుంది కనుక మన పాదాలు కడుక్కోవాలి? దుమ్ము ధూళి అంటుకుంటూ ఉంటుంది కనుక. ఎందుకు? లోకములో అంతా దుమ్ము ఉంది కనుక, లోకములో అంతా ధూళి ఉంది కనుక. దుమ్ము ధూళి ఉన్న లోకంలో మనం నడుస్తున్నాం కనుక మనకి ఇష్టం లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా కొన్ని సందర్భాలలో ఆ దుమ్ము ధూళి ఏం చేస్తుంటుంది? అంటుకుంటుంటుంది. అలాగే నేను కారులో తిరుగుతాను కదండి. కారులో తిరిగితే నాకు దుమ్ము ఎట్లా అంటుకుంటుందంటే, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు అంటుకుంటుందిగా. దిగినప్పుడు అంటుకుంటుంది, ఎక్కినప్పుడు అంటుకుంటుంది. నేను బండ్లో వెళ్తున్నాను, కారులో వెళ్తున్నాను, ఇక డ్రామాలు ఆడకూడదు. గడప దాటి నువ్వు బయటకు వచ్చావంటే దుమ్మే. ఇంకా బాగా చెబితే మన కొంపలో కూడా దుమ్ము ఉంటుంది. ప్రతిరోజు ఎందుకు ఊడ్చుకోవాలి చెప్పండి? ప్రతిరోజు ఇంటిని ఎందుకు ఊడ్చుకోవాలి? ఊడకపోతే దుమ్ము వచ్చేస్తోంది. అంతేనా? దుమ్మున్న ఇంటిలో నడిస్తే మన కాలుకు, మన పాదానికి దుమ్ము అంటుకుంటుంది, అంటుకోదా? అంటుకుంటుందిగా. మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో మన ఆత్మీయ జీవితంపై ప్రభావము చూపేలా పాపం అనే దుమ్ము, పాపం అనే ధూళి మన వ్యక్తిగత జీవితాలపై, మన హృదయాలపై, మన ఆత్మీయ జీవితంపై ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఏముంటాయి అని మీరు అడిగితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో ఒక సహోదరు వచ్చి పాట పాడింది ఇక్కడ అనుకోండి, కాసేపు భలే అద్భుతంగా పాడింది, అందరూ ఆనందిస్తారు. మనలో ఎవరికో ఈర్ష్య పుట్టింది. అబ్బా, ఈ మనిషి ఇంత బాగా పాడేస్తోంది ఏంటి, నాకంటే బాగా పాడేస్తోంది ఏంటని మనకు లోపల ఒక చిన్నపాటి ఒక బాధ కలిగింది అనుకోండి. విషయం ఏమిటో చెప్పనా? అది దుమ్మే, అది చెత్తే, అది ధూళే. అసూయ, ఈర్ష్య, కడుపు మంట అనే ఒకటి ఉంటాయే. యాక్చువల్గా ఆమెంటే మనకు పెద్దగా ఏమి నిజంగా ఆమె నాశనం అయిపోవాలని కోరిక ఏం లేదు. ఆ మూమెంట్లో మనకు బాధ కలిగింది, అబ్బా నాకంటే బాగా పాడేసిందని. యాక్చువల్గా అది తప్పు, ఆ ఆలోచన తప్పు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసింది, నేను అలా ఆలోచించి ఉండకూడదు. దేవుని మహిమపరిచి అంత చక్కగా పాట పాడిన తర్వాత, దేవుని మహిమపరిచి అంత చక్కగా పాట పాడిన తర్వాత నేను ఇంకా దేవుని స్తుతించి ఉండాల్సింది, కానీ నేను బాధపడ్డాను, తప్పు అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంటుంది అప్పుడప్పుడు. గమనించండి. అప్పుడు వెంటనే ఏం చేయాలి? నాకు అంటుకుంది దుమ్ము, అర్జెంటుగా వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. ప్రభువా, నా ఆలోచన విధానం అట్లా ఉండకూడదు, అది మీకు తగ్గ ఆలోచనలు కాదు, నన్ను క్షమించు. కొన్ని సందర్భాలలో అసూయ అనే దుమ్ము మన హృదయానికి అంటుకుంటూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా ఏదో మూడ్లో ఉండి, అప్సెట్ అయి ఉండి, మనకంటే పెద్దవాళ్ళని ఒక మాట అనేస్తాం, ఏదో ఒక మాట అనేస్తాం. ఆ మూమెంట్లో మనకు బాగానే అనిపిస్తుంది. అరగంట అయిపోయిన తర్వాత, చల్లబడిన తర్వాత వాతావరణం, అరే రే ఆ మాట అని ఉండకూడదు, నాకంటే వయసులో పెద్దోడుగా ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు తప్పు అని తెలిసిన తర్వాత ఇప్పుడు మనకి రియలైజేషన్ ఏం రావాలి? నా హృదయానికి ఏమంటుకుంది? దుమ్ము అంటుకుంది, ధూళి అంటుకుంది. ఇంకా చెప్పనా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అయిందా లేదా చెప్పండి? ప్రార్థనలో ఉండగా బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. అంటే పరలోకమందున మా తండ్రి అని ఎత్తి 2 నిమిషాలకి అమెరికాకి వెళ్ళిపోయినా మనం. అంటే ఎక్కడో వెళ్ళింటాం, మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ మనల్ని తట్టుకొని, ఓరే నాయన ఎక్కడికో తిరుగుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, మైండ్ అంతా ఎక్కడికో వెళ్ళింది ప్రభా, మళ్ళీ వస్తున్నాను ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు మన మనసు దేవుని మీద కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందంటే తప్పా కాదా అని అడుగుతున్నాను. చెప్పండి, తప్పంటే ఏంటి? దాని పేరు దుమ్ము, ధూళి. వెంటనే ఏం చేయాలి? దేవుని దగ్గర, ప్రభువా నన్ను క్షమించు నాయన, నేను ఎంత భ్రష్టుడను, మీతో మాట్లాడుతూ ఎక్కడెక్కడో తిరుగుతున్నా, మీతో మాట్లాడుతూ ఎక్కడెక్కడో తిరిగేస్తున్నా. నేను ప్రార్థన మొదలు పెడితే మీరు చెవినిస్తున్నారు, అపాయింట్మెంట్ ఇస్తున్నారు నా ప్రార్థనకు. మీరు చెవినిస్తుంటే నేను ఎక్కడో గాలికి తిరుగుతున్నాను. తప్పే ప్రభువా,
ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా బాడీ ప్రెజెంట్ మైండ్ యాప్స్, రేపు క్రిస్మస్, రేపు ఉదయం ఏంటబ్బా ప్రోగ్రాము అని ఇప్పుడు మొబైల్ చూసుకుంటూ రేపు ఉదయం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అనుకోండి, దుమ్మది, చెత్త. అసలు ఇక్కడుండి రేపటి ప్రోగ్రాం గురించి ఆలోచించడం ఏంటి? ఇప్పుడు ఇక్కడుండి రేపటి ప్రోగ్రాం గురించి ఆలోచనలు ఇక్కడ వాక్యం చెప్తుంటే అదే చెత్త. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఆలోచించడానికి. ఇలా ప్రతి దినము మనం ఎన్ని విషయాలలో మనకు తెలిసి తెలియకుండా ఈ దుమ్మును అంటించుకుంటూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. మీరు చెప్పండి. ఒక సోమరితనం అనే నిర్లక్ష్యం, బద్ధకం, నిరాసక్తి, ఇలాంటివెన్నో మన జీవితాన్ని ఆవహించి దేవుని ఎదుట మనం ఉండాల్సిన స్థితిలో ఉండకుండా ఈ లోకంలో ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా మనము పొగలో ఉన్నప్పుడు పొగ వాసన మనకు తగిలి తీరుతుంది. గమనించండి. రోడ్డు మీద మనము మోటార్ వెహికల్లో వెళ్తున్నాం, టూ వీలర్లో వెళ్తున్నాం. నీకు ఎంత ఇష్టం లేకపోయినా, నువ్వు ఎంత పగడ్బందీగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నా, బజార్లో ఉండేటువంటి దుమ్ము ధూళి మనకు అంటుకోకుండా ఎట్లుంటుంది? సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా మనం శుభ్రపరచుకుంటాం. ఎందుకు? ఆ దుమ్ము అంటుకుంది కనుక. హోటల్లో టీ తాగడానికో టిఫిన్ చేయడానికి వెళ్ళాం. మన కర్మగాలి చుట్టూ ఒక 4-5 భయంకరమైన సిగరెట్లు తాగుతున్నారు. పొగ భయంకరంగా లేచింది. ఆ కంపు మనకు అంటుకుంటుందో అంటుకోదో చెప్పండి? అంటుకుంటుంది. ఇది పరిస్థితి. 2004 సంవత్సరంలో మాట, 2004 సంవత్సరంలో మా మేనత్త గారు యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్ అయినా వెంటనే చనిపోలేదు. ఒక 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు. మేమే అటెండ్ అయ్యాం. 4 రోజుల తర్వాత ఆవిడ కన్ను మూశారు. యాక్సిడెంట్ కేసు కనుక పోస్ట్ మార్టం పంపించారు. పంపించిన తర్వాత మార్చిలో బాడీ పెట్టేశారు. బాడీ పెట్టిన తర్వాత బాడీ ఇవ్వమంటే, ఏ బాడీనో మాకు తెలియట్లేదు, వెళ్ళి చూసి కనుక్కోండి అని అంటున్నారు. వాళ్ళు పంపించారు. అక్కడ చాలా బాడీలు ఉన్నాయి, ఏదో మీరు చూసి మీది ఫలానా బాడీ అంటే ఇస్తామని చెప్పారు. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళానండి మార్చురీలోకి. అది 2వ రూమ్లో ఉంది. అంటే మొదటి రూమ్ దాటి 2వ రూమ్లో ఉంది. మొదటి రూమ్లో మొత్తం చూస్తే ఆ బాడీ లేదు. 2వ రూమ్లో చూడమని చెప్పారు. అబ్బో, మొదటి రూమ్ నిండా బాడీలే, 2వ రూమ్ నిండా బాడీలే. ఇది పలానా చోట ఉన్నదే మా మేనత్త గారు, మా మేనత్త ఆవిడదే బాడీ అన్నప్పుడు తీసుకొని పంపించారు. విషయం ఏంటో చెప్పనా? నేను అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఏమైనా ఉన్నానేమో లోపల, నా ఒంటి నుండి నేను వేసుకున్న దుస్తీ, ఆ స్వెటర్ ఏదో వేసుకున్నాను, ఆ స్వెటర్ నుంచి ఆ వాసన, లేదా ఆ డ్రెస్ నుంచి ఆ వాసన 2-3 రోజులైనా పోలేదు. అది పడేసాను. అది వాసన. నేను వెళ్ళిన ప్రాంతం ఒక కారణం ఉంది. ఆ కారణం పక్కన పెడితే ఆ వాసన ఏం చేసింది? నా ఒంటికి పట్టేసింది. మనం లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాపపు వాసన మన జీవితాలకు అంటుకుంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా అసూయ అని చెప్పాను, ఎగ్జాంపుల్గా ఈర్ష్య అని చెప్పాను, ఎగ్జాంపుల్గా ఇంకొకటి ఏదో చెప్పాను, కోపం అని చెప్పాను, ఎగ్జాంపుల్గా మైండ్ యాబ్సెంట్ అయి బతకడం అని చెప్పాను, యాబ్సెంట్ మైండెడ్నెస్ అనే దాని గురించి మాట్లాడాను. అలా ఏవేవో మన జీవితాలను ఆవహిస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ఆ చిన్న చిన్న బలహీనతల నుంచి కూడా మనం బయటపడడానికి ప్రభు సహాయాన్ని తీసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చి, అంటే ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండాలి, ప్రతిరోజు మనం అడుగుతూ ఉండాలని కాదు నా పాయింట్. వాటిని కూడా జయించడానికి నాకు శక్తి నీవు ప్రభు అని దేవుని దగ్గర మనం ఏం చేస్తూ ఉండాలి? అడుగుతూ ఉండాలి. ఆ అడిగే క్రమంలో మనం పడిపోయిన స్థితిని బట్టి, మన బలహీనతలను బట్టి ప్రభు పాదాల చెంత మన పాపములను ఏం చేస్తూ ఉండాలి? ఒప్పుకుంటూ ఉండాలి. విశ్వాసులు పాపాలను ఒప్పుకొనవలెనా? చెప్పాలి, ఒప్పుకోవాలి. ఎందుకు? పాపమున్న లోకంలో ఉన్నాము గనుక, పాపం అనే పొగ ఆవహించిన లోకంలో ఉన్నాం కనుక ఆ పొగ వాసన మనకు అంటుకుంటూనే ఉంటుంది. అంటుకుంటున్న ఈ పొగ వాసనను బట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రతిదినము మన పాదములు, అంటే మన హృదయాలు, ఇక్కడ మన పాదములు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మన హృదయాలను కడుక్కుంటూ ఉండాలి. ఆయన వాక్యం చదువుతూ, ఆయన వాక్యం వింటూ, వాక్యం గురించి సంభాషిస్తూ, ప్రార్థనలో మంచి సహవాసం కలిగి విశ్వాసులు ఖచ్చితంగా దేవుని ఎదుట
మెరుగుపడుతూ ఉండాలి. ఇది పాయింట్. అందుచేత ఈరోజు వీళ్ళు చెబుతున్నట్టుగా మనం ఒప్పుకుంటే దేవుడు ఫీల్ అయిపోతాడు, మనం ఒప్పుకుంటే దేవుడు అవమానంగా ఫీల్ అయిపోయి ఎందుకు నన్ను అడుగుతున్నావు, ఆల్రెడీ నేను క్షమించాను కదంటే ఇది అర్థం లేని వాదన, ఇది అర్థం లేని ఒక మీనింగ్లెస్ వ్యాజ్యం అన్న విషయం అందరూ గుర్తించాలి. ఈరోజు ఈ బోధను నమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి. కాసేపట్లో మనం ప్రభు బల్ల కార్యక్రమంలోనికి వెళ్తున్నాం. రొట్టె మన చేతికి వస్తుంది, ద్రాక్షారసం మన చేతికి వస్తుంది. తీసుకొని గుటుక్కున మింగేసేయడమా లేకపోతే ఏమైనా చేయాలా దానికంటే ముందు? ప్రభువా, ఖచ్చితంగా ఈ పాపం అనే పొగవాసన నాకు తగిలే ఉంటుంది. కొన్ని నేను గుర్తించి ఉంటాను, కొన్ని గుర్తించి ఉండను. గుర్తించిన వాటిని బట్టి, గుర్తించని వాటిని బట్టి దయతో నన్ను క్షమించు ప్రభువా అని అడిగి భయముతో తీసుకోవడం మంచిదా? అలా అడిగితే ఆయన ఫీల్ అవుతాడు, నువ్వు ఇచ్చి నేను తినేస్తానంటే సరిపోతుందా? చూపించాను కదా ఎవిడెన్స్లు. వక్రీకరిస్తున్నారు వీళ్ళు. భయంకరమైనటువంటి వక్రీకరణ ఇది. ముగించే ముందుగా ఒక మాట అడుగుతా. దేవుని దగ్గరకు వచ్చి మనం పడిపోయిన స్థితిని మనము గుర్తించి పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర క్షమించమని అడగడం ఒకవేళ మనకు అలవాటు కాకపోతే నెమ్మదిగా మనము పాపాన్ని పాపమని గుర్తించకుండా బతికేస్తూ ముందుకెళ్ళిపోతే చివరికి మనకు తెలియకుండానే మనము ఒక భ్రష్టత్వంలోనికి జారిపోయే అవకాశం ఉందో లేదో మీరు చెప్పాలి. ఉందంటారా? ఉంది. భ్రష్టత్వములోనికి మనం ఎప్పుడు జారిపోతాం? ఆరంభంలోనే దాన్ని గుర్తించకపోతే అది మెల్లమెల్లగా ముదిరిపోయి చివరికి ఏమైపోతుంది? మనల్ని దేవునికి సంపూర్ణంగా దూరస్తులుగా చేసే ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. అందుకే తాను నిలుచున్నానని తలంచుకుని వాడు ఏం చేయాలి? పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. పడిపోయే పరిస్థితి వెంటనే నిలదొక్కోవాలి. ఆ జాగ్రత్త లేకపోతే పడిపోతాడు, కుప్ప కూలిపోతాడు. మీరు 12 మంది ఉన్నారు, కానీ మీలో ఒక్కడు కరెక్ట్ కాదు అంటున్నాడు అక్కడ రిపోర్ట్. మీరు 12 మంది ఉన్నారు యోహాను సువార్త 13లో, కానీ మీరు అందరూ పవిత్రులు కారు. ముఖ్యంగా ఆయన మనసులో ఎవరున్నారు అక్కడ? ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? 30 వెండి నాణ్యాల కోసం యేసుప్రభుని ఏం చేశాడు? అమ్మేశాడు. 30 వెండి నాణ్యములు అంటే లోకమే కదా. లోకములో ఉన్న దానికోసం ప్రభువును పక్కన పెట్టాడు, ప్రభువును వదులుకున్నాడు, ప్రభువును వద్దనుకున్నాడు, ఆయన నమ్మేశాడు. నేను అడుగుతున్నాను, చెప్పండి, ఇస్కరియోతు యూదా మాత్రమేనా లోకంలో ఉన్న దానికోసం ప్రభువును వదులుకున్నది? నో. ఈరోజు సంఘాలుగా పిలువబడుతున్న మనలాంటి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సంఘాలలో లోకములో ఉన్న వాటి కోసం ప్రభువును పక్కన పెడుతున్న యూదా ఇస్కరియోతులు ఎంతమంది లేరు అని అడుగుతున్నా నేను. లేరా? ఉన్నారా? ఉన్నారు. దానికోసం ఈయనను వదిలేయడం, దానికోసం వాక్యాన్ని వదిలేయడం, దానికోసం మందిరాన్ని వదిలేయడం, దానికోసం అసలు ఆత్మీయతను విడిచిపెట్టేయడం. ఫస్ట్ ప్రయారిటీ ప్రభువుకి లేకపోవడం. జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా బ్రతకడము యూదా ఇస్కరియోతు జీవితం కాదని ఎలా అంటారని అడుగుతున్నా నేను. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి బ్రతకడమే పేతురు గారి లాంటి జీవితం, లేకపోతే మిగిలిన అపోస్తలు లాంటి జీవితం. ఫస్ట్ ప్లేస్లో దేవుడు లేకపోతే మన జీవితంలో మనము మరొక్క దానికోసం ఆయన వెనకలు కూర్చోమని చెబుతున్నాం. ఫస్ట్ బెంచ్లో నుంచి దేనికోసమో ఆయన వెనక్కి వెళ్ళిపోమని చెబుతున్నాం మన జీవితంలో. ఇది పక్కా యూదా ఇస్కరియోతు జీవితమే అవుతుంది, అందులో సందేహమే లేదు. అందుకే పేతురు గారి లాంటి వారికి అయితే పరలోకం గ్యారంటీ, కానీ యూదా ఇస్కరియోతు లాంటి వారికి పరలోకం గ్యారంటీ ఏమాత్రము కాదు. తన చోటికి పోవుటకు యూదా ఏమైపోయాడు? తప్పిపోయాడు అంటుంది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో. ముగించే ముందు లాస్ట్ మాట చెప్తున్నా. పరలోకం అనేది ఎవరికి గ్యారంటీ అంటే ప్రభుతో చక్కని సహవాసం కలిగి అపోస్తలుల్లా, ఎక్సెప్ట్ యూదా ఇస్కరియోతు, మిగిలిన అపోస్తలులల్లా దేవునితో మంచి సహవాసం కలిగి, ఒకవేళ ఆ సహవాసం కలిగి నడిచేటప్పుడు ఎప్పుడైనా తొట్టిల్లితే, బలహీనులైతే వెంటనే తేరుకొని దేవునితో మళ్ళీ సమాధానపడి సమ్మతి నొంది ప్రభువును క్షమించని కుదురుకొని మనం ముందుకెళ్ళి మనము ప్రయాణం చేస్తుంటే జాగ్రత్తగా, అలాంటి వారికి పరలోకం గ్యారంటీ. కానీ యూదా ఇస్కరియోతు లాంటి వాళ్ళకి కాదు. ఆయనతోనే ఉంటూ నమ్మక ద్రోహం,
ఆయనతోనే ఉంటూ ఆయనకు ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఆయనతోనే ఉంటూ లోకంపై చూడడం, లోకంపై కన్నేయడం, ఆయనతోనే ఉంటూ లోకాశలకు బలి అవ్వడం. నేను చెప్పదలుచుకుంది ఒకటే, పేతురు గారితో మాట్లాడేటప్పుడు పేతురు గారికి ఇచ్చే సందేశం ఒకలా ఉంటుంది, పేతురు గారికి ఇచ్చే మెసేజ్ వేరు. ఇప్పుడు యేసుప్రభు పేతురు గారితో మాట్లాడాడు కనుక సరిపోయింది. 13వ అధ్యాయంలో నువ్వు పవిత్రుడివే కానీ నీ పాదాలు కడుక్కోవాలన్నాడు. అదే యేసుప్రభు యూదాతో మాట్లాడాల్సి వస్తే ఏం చెప్పేవాడు? నువ్వు పవిత్రుడివే కానీ నీ పాదాలు మాత్రం కడుక్కో అంటాడా? నీ బతుకే సరిగలేదు, నువ్వు మొత్తం స్నానం చేయాల్సిందే. నీ బతుకు భ్రష్టత్వంలో ఉంది. వీళ్ళేం చేస్తున్నారు? యూదా ఇస్కరియోతును కూడా పేతురు గారి కేటగిరీలో కలిపేస్తున్నారు ఈ బోధక సమూహం. అది కుదరదంటున్నా మనం వాక్యాన్ని ముందు పెట్టి, నువ్వు రెండు చెప్పు, చెప్పేటప్పుడు రెండు చెప్పాలి. ఏమని? ఒకవేళ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా బతుకుతుంటే, బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ యువర్ లైఫ్ ఈజ్ నాట్ సేఫ్. నువ్వు ఆయన నిర్లక్ష్యం చేసి బతుకుతున్నావు, ఆయన అవమానపరుస్తున్నావు. ఒకప్పుడు ఆయనకు మాట ఇచ్చేవి, ఈరోజు మాట తప్పావు కనుక నువ్వు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకోవాల్సిందేనే హెచ్చరికతో కూడుకున్నటువంటి మాటలు చెప్పకుండా అందరినీ కవర్ చేసేసి అందరినీ ఒకటే కేటగిరీలోకి తీసుకొని వచ్చేసి చెప్పడం అనేది అసలు వాక్యానుసారమైనదే కాదు అని మనం బలంగా మాట్లాడడానికి ఇదే కారణం. అందువలన మీరు సరిగా లేరు, మీరు సరిగా ఉన్నారు, మీరు సరిగా లేరు, మీరు సరిగా ఉన్నారు, నేను జడ్జిమెంట్ ఇవ్వట్లా. ఒకవేళ మనలో ఎవరైనా ఇంకా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితిలో ఉంటే బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ మనం చాలా ప్రమాదంలో ఉన్నాం, జాగ్రత్త అని చెబుతున్నాం. ఒకవేళ దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి నడుస్తున్నప్పటికీ అమ్మయ్య నేను ఓకే అని మాత్రం ఎవరు అనుకోకండి. మనకు పొగవాసన అంటుకుంటూ ఉంటుంది. అంటుకున్న పొగవాసనను గుర్తించి ప్రభు దగ్గరకు వచ్చే వెంటనే సమ్మతి పొందుదాము అని పిలుపునిస్తున్నా. ఎంత న్యాయబద్ధంగా ఉంది ఇది, ఎంత వాక్యానుసారంగా ఉంది ఇది ఆలోచించమని నేను కోరుతున్నాను. యూదా ఇస్కరియోతు జాబితాలో నేను ఉన్నానని మనకు అనిపిస్తే వెంటనే ఈ కేటగిరీలోనికి వచ్చేయడని పిలుపునిస్తున్నాం. ఏ కేటగిరీలోనికి? మిగిలిన అపోస్తలుల కేటగిరీలోనికి. నేను వాళ్ళ జాబితాలోనే ఉన్నానని మీరు అనుకుంటే ఆ పొగవాసన అనేది ఒకటి తగులుతూ ఉంటుంది, జాగ్రత్త పడమని చెబుతున్నాం. జాగ్రత్తలు ఇద్దరికీ ఉన్నాయి. ఈయనకు చెప్పే జాగ్రత్త వేరు, ఆయనకు చెప్పే జాగ్రత్త వేరు, వీళ్ళకి చెప్పే జాగ్రత్త వేరు, వాళ్ళకి చెప్పే జాగ్రత్త వేరు. గుంపులో అందరినీ దోసేసి నేను ఒకటే కొడతానంటే ఎలా? బైబిల్ అలా చెప్పట్లేదని చెప్తున్నాంగా. గడిచిన వారము ఈ వారము మనం మాట్లాడినది విశ్వాసులు పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొనవలెన. ఆ పాయింటే, అంతకుమించి నేను సైడ్ ఎక్కడ తిరగట్లా. ఈ 2 వారాలు మనం విన్న తర్వాత మనకు వచ్చిన క్లారిటీ ఏమిటి? ఖచ్చితంగా విశ్వాసులు అన్నవారు ప్రభు దగ్గర ఆన్గోయింగ్ లైఫ్లో, ఆన్గోయింగ్ ఫెలోషిప్లో భాగంగా ప్రతిదినము దేవునితో సహవాసము కలిగి కూడా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను లోకంలో ఉన్నాను కనుక నాకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని నా జీవితానికి అంటుకుంటూ ఉన్నాయి, వాటి విషయమై మరింత జాగ్రత్తగా ఉండడానికి నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించు, నన్ను బలపరచు అని అడిగే ఒక ప్రక్రియ విశ్వాస జీవితంలో ఒక భాగము అన్న సంగతి మనము ఖచ్చితంగా గుర్తించాలి. అట్టి చక్కని సహవాసం దేవునితో ఉంటే అప్పుడు మన జీవితాలు ఒకప్పుడు రక్తంలో కడగబడ్డాయి కదా, ఆ ఎఫెక్ట్ అలానే కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా నేను ఇలానే ముందుకు వెళ్ళిపోతానంటే మాత్రం భ్రష్టత్వంలోనికి జారిపోయి మరింత భయంకరమైనటువంటి దుస్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. ఆల్ రైట్, అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మరిన్ని సంగతులు ఈ కృపా సందేశాల శీర్షికలో భాగంగా మనము రాబోయే శీర్షికలో, రాబోయే ఎపిసోడ్స్లో, రాబోయే భాగాలలో మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. విన్నటువంటి ప్రతి మాట మా అందరి హృదయాలలో చక్కని ఆలోచనలు, చక్కని తలంపులను పుట్టించి వాస్తవ రూపమైనటువంటి జీవితంలో మేము బతకడానికి నాయన దోహదపడినట్లుగా సహాయించండి ప్రభువ. మీ కుమారుడు విరిచిన దేహం, ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ప్రభు బల్ల మీద నుంచి రాబోచుండగా పవిత్రమైనటువంటి ఆలోచనలతో తండ్రి మీ ఎదుట మాకున్నటువంటి బలహీనతలను ఒప్పుకుంటూ భయముతో, భక్తితో ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నట్టుకు సహాయం చేయమని మిమ్మల్ని ఘనపరుస్తూ, మేము స్తుతిస్తూ ఈ కొన్ని విన్నపములు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.